శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. గం గణపతియే నమ. తెలుగు సంవత్సరాది యుగాది లేదా ఉగాది యొక్క కాలగణన గురించి సూక్ష్మ వివరణ. పంచాంగ ప్రార్థన. శ్రీకళ్యాణ గుణవహం రికుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదవత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీమాత్రే నమ. వసంతకాలంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. మల్లెల సుగంధం, కోకిల పాటలు అలౌకిక ఆనందాన్ని ఇస్తాయి. వసంతకాలంలో పుష్పాల్లో మధువు, తేనె ఎక్కువగా ఉంటుంది. అందువలనే దీనిని మధుమాసం అని కూడా అంటారు. కాళిదాసు రచించిన ఋతు సంహార కావ్యంలో మధుమాస శోభ అనంతంగా కనిపిస్తుంది. వసంత మాసంకు సురభి అని కూడా పేరు కలదు. ఇలా ఉందని అమరకోశం చెబుతుంది. సురభి అంటే కోరికలు తీర్చేది అని అర్థం. ఋతూనా ముఖో వసంత అని తైత్తరీయ బ్రాహ్మణంలో ఉంది. అనగా ఋతువుల్లో వసంత ఋతువే అగ్రస్థానం. శిశిర ఋతువులో మోడువారిన మోడులతో ప్రకృతి కళావిహీనంగా ఉంటే, వసంత ఋతువు అనగా బ్రహ్మ సృష్టి ఆరంభించే రోజు నుండి ప్రకృతి అంతా పులకించి చెట్లన్నీ కొత్త ప్రాణం పోసుకుని చైతన్యవంతం అవుతాయి. ఉగాది పండుగ అన్ని పండుగల్లో విశిష్టమైనది. మిగిలిన పండుగల్లో పిండి వంటలు చేసుకుంటే, ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఏ విధంగా? పచ్చనం అనగా వండకుండా పచ్చడి చేస్తాము. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం అనే 6 రకాల షడ్రుచులు అందించే పదార్థాలను కలిపి ఈ పచ్చడి తయారు చేస్తాం. మానవ జీవితంలో షడ్రుచులకు సంబంధించిన సంఘటనలు ప్రతి మానవుడికి అనుభవంలోకి కాలం తెస్తుందని, అలా ఉగాది పచ్చడి రూపంలో పెద్దలు ఈ పచ్చడిని సూచించి పచ్చడిని కాల అనుభవాలను ఆస్వాదించమని, అలా జీవించమని చెప్పి అన్నారు. 6 రుచులు కలిపే లెక్క. తీపి మరియు కారం సమానంగా కలపాలి, అనగా బెల్లము మరియు మిరియాల పొడిని. తర్వాత పైదానిలో మొత్తంలో సగభాగం పులుపు మరియు వగరు, అనగా చింతపండు రసం మరియు మామిడి ముక్కలు. ఈ పై భాగంలో సగభాగం ఉప్పు మరియు చేదు కలపాలి, అనగా ఉప్పు మరియు వేప పువ్వు. ఉగాది రోజున సూర్యోదయం పూర్వం మేలుకొని తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇంటికి మామిడి తోరణాలు కట్టి ఇంటికి రంగవల్లులతో ముగ్గులు వేసి ఇంటికి శోభం తెస్తారు. వసంత లక్ష్మిని స్వాగతిస్తారు. షడ్రుచులతో ఉగాది ప్రసాదాన్ని, పంచాంగంను దేవుళ్ళ వద్ద ఉంచి పూజించి నూతన సంవత్సరం అంతా ఆనందంగా సాగాలని కోరుకుంటూ ఉగాది పచ్చడి తింటారు. ఉగాది పచ్చడి తినే ముందు ఈ శ్లోకం చదవాలి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట
వినాశాయ నింబకం దళ భక్షణం అని చదివి ఉగాది పచ్చడిని స్వీకరించాలి. వేప పువ్వుతో కూడిన ఈ పచ్చడిని సేవించటం వల్ల నూరేళ్ల ఆయుష్, వజ్ర సదృశ్యమైన దేహం, సర్వ సంపదలు కలగాలని, అలాగే సర్వ కష్టాలు దోషాలు తొలగాలని ఈ ప్రసాదం తినటం వలన వచ్చే ఫలితం అయి ఉంది. అంతేగాని కార్టూన్ జోకుల ప్రసాదం కాదు ఇది. ఒక్క శ్లోకంతో నూతన సంవత్సర ప్రారంభ రోజున ఈ పచ్చడి స్వీకరిస్తే వచ్చే ఫలితం అత్యద్భుతం. సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి వసంత ఋతువునందు బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించారు. చైత్రమాసే జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి అని హేమాద్రి పండితుడు తెలియజేశారు. ఉగాది రోజున ఉగాది పచ్చడి ప్రసాదం, పంచాంగ శ్రవణం, మిత్ర దర్శనం, ఆద్య పూజానం, గోపూజ, ఏరువాక అనే ఆచారాలను ప్రజలు పాటిస్తారు. ఋషులు మానవుల జీవితాలను ప్రతిరోజు శుభప్రదం చేయాలని వారు చేసిన తపస్సు శక్తితో కాలంను గణన చేసి మనకు అందించినారు. కాలంను 360 రోజులు విభజించి దానికి ఒక సంవత్సరం అని నిర్వచించారు. ఒక సంవత్సరమును 12 చాంద్రమాసములుగా నిర్ణయించి, అనగా చైత్రం నుండి పాల్గొనం వరకు 12 చాంద్రమాసములను 6 ఋతువులందు ప్రకృతి ఇమిడ్చి పెట్టి ఉన్నారు. అనగా వసంత ఋతువు నుండి శిశిర ఋతువు వరకు, అలాగే ఒక మాసంను 2 పక్షాలుగా విభజించి, ఒకటి శుక్లపక్షంగా, రెండవది కృష్ణపక్షంగా చంద్రుణ్ణి ఆధారంగా చేసుకుని వీటికి ఒక్కొక్క పక్షంకు 15 తిథుల చొప్పున కూర్చున్నారు. వీటిని అన్నింటినీ సూర్యుడి నుండి శని వరకు, అనగా ఆదివారం నుండి శనివారం వరకు ఒక్కొక్క చంద్రపక్షంకు 2 ఆవృత్తాల చొప్పున సప్తగ్రహాలకు ఆధిపత్యం ఇచ్చిన్నారు. ఈ విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటే ఋషులు తమ తమ తపస్సు ద్వారా వీక్షించి 27 నక్షత్రాలను 12 రాసుల్లో 27 నక్షత్రాలను ఇమిడ్చారు. 27 నక్షత్రాలను 12 రాసులను కాల గణనలోకి తీసుకున్నారు. ఈ 12 రాసుల్లో 27 నక్షత్రాలను ఇమిడ్చారు. ఇలా ఓ పెద్ద విశ్వాన్ని, అంతులేని కాలాన్ని, ఓ మామూలు మానవుడికి తెలియలేని కాలాన్ని సూక్ష్మంగా సమగ్రంగా మానవుల యొక్క యోగక్షేమముల గురించి మన ఋషులు మనకు ఈ విజ్ఞానం ఇచ్చిన్నారు. అలాగే 60 సంవత్సరాలకు ఒక ఆవృతం అయ్యేటట్లు 60 పేర్లతో ఉగాదికి నామకరణం చేసేన్నారు. ఓ 100 పేజీల పంచాంగంలో ఉండవలసిన పరిపూర్ణ కాల గణన అంశాలు. ఉగాది సంవత్సర పేరు, ఆ సంవత్సర ఉగాదిని నడిపే రాజు, మంత్రి, సేనాధిపతి, ఇలా యంత్రాంగం అంతా పంచాంగం చెప్తుంది.
వారంలో ఏ రోజు ఉగాది వస్తే ఆ రోజు ఆ ఉగాదికి రా రాజు ఆ వార నాయకుడు అవుతాడు. ఉదాహరణకు ఆదివారం ఉగాది వస్తే రాజు సూర్యుడు లేక రవి అవుతాడు. పుష్కరాలు, గ్రహణాలు ప్రతిరోజు తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు, మంచి సమయంలో, చెడు సమయం, కత్తర్లు, మూఢని, 12 రాసుల గోచార ఫలితాలు, సంక్రాంతి పురుష లక్షణం, కందాయ ఫలాలు, 12 రాసులకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం, రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువు సంచారాలు, మాసాది ఫలాలు, తారాబల చక్రము, ఉత్సవాలు, పండుగలు, సరుకుల ధరలు, వర్షయోగములు, ప్రయాణములకు ఆనందాది యోగములు, వివాహ పొంతన నక్షత్రములు, శాంతి నక్షత్రములు, శాంతులు, పరిహారాలు, శుభకార్యాలకు సరిపడు నక్షత్రములు, వధూవరుల సమ్మేళనము, అమృతాది యోగములు, శుభకార్యాలకు శుభ సమయాలు, మహిళలకు సంబంధించిన శుభ విషయములు, బిడ్డల విషయములు, పై శుభముహూర్తములు, వ్యాపారాలకు శుభ సమయములు మరియు వర్జ్యములు, జాత వృత అశౌచ నిర్ణయాలు, బల్లి, తొండ, పిల్లి శకునముల గురించి, గృహ వాస్తు విషయములు, ఇలా మొత్తం కాలగణన చేసి మహాత్ములు మానవుల శ్రేయస్సులకై ఒక మార్గదర్శిగా పంచాంగం దోహదం చేస్తుంది. ఇటువంటి విజ్ఞానం కేవలం భారతీయులకు మాత్రమే కలదు. చాంద్ర సంవత్సరం చంద్రుని బట్టి చైత్రాది 12 మాసముకు 360 రోజులు ఒక సంవత్సరం. సౌర సంవత్సరం రవి రాశి సంక్రమణంగా మేషాది 12 రాశులు 365 దినములు ఒక సంవత్సరంగా. నక్షత్రమానము అశ్వనితో మొదలై 27 దినములలో 12 మాసాలు 324 దినములు. బాహస్పత్యమానం బృహస్పతి గురు సంచారంలో 12 మాసముల్లో గ్రహించి 361 దినములు ఒక సంవత్సరం. సావన సంవత్సరం 30 దినములు 12 సావన దినములుగా 36 రోజులు ఒక సంవత్సరం. 360 రోజులు ఒక సంవత్సరం. తిథి ఒక రోజు కాలంలో సూర్య చంద్రుల మధ్య ఉండే దూరం ఇది 12 డిగ్రీలకు సమానం. కరణము తిథి ప్రమాణంలో సగం. ఇది 12 డిగ్రీలు బై 2 ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీలకు సమానం. యోగము సూర్యుడు చంద్రుడు సంచరించే నక్షత్రముల నడుమ ఉండే సాపేక్ష దూరము. ఇది 13 డిగ్రీల 20 నిమిషములకు సమానము. 4వది నక్షత్రము. చంద్రుడు ఒక నక్షత్రంలో సంచరించే కాలము 13 డిగ్రీల 20 నిమిషములు. 5 తారము వారం. 5 వారం సూర్యోదయం ఆరంభం నుండి మర్నాడు సూర్యోదయం ముందు వరకు ఉండే కాలం. సూర్యుడు కేంద్రంగా 7 గ్రహముల పేర్లతో ఉండే 7 రోజులు ప్రపంచమంతా 7 రోజుల పద్ధతి పాటిస్తారు. మొదటిది తిథి. చాంద్రమానంలో ఒక రోజును తిథి అందరు. సూర్య చంద్ర కదలికలు
తిథులు అవుతాయి. ఈ తిథుల ప్రతిపక్షం నందు 15 ఉంటాయి. ఒక మాసంకు 2 పక్షాలు ఉంటాయి. అవి శుక్ల కృష్ణ పక్షాలు. ఈ తిథులను 5 రకాలుగా విభజించారు. అవి శుక్ల కృష్ణ పక్షాలు. 5 రకాలు వివరించారు. రవి, నంద. ఈ తిథులను 5 రకాలుగా విభజించారు. అవి నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. నంద వర్గానికి పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఉన్నాయి. భద్ర వర్గానికి విదియ, సప్తమి, ద్వాదశి. జయ వర్గానికి తదియ, అష్టమి, త్రయోదశి. రిక్త వర్గానికి చవితి, నవమి, చతుర్దశి. పూర్ణ వర్గానికి పంచమి, దశమి, పూర్ణిమ లేదా అమావాస్య. ఇక రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్దశి శుభకార్యాలకు మంచివి కావు. నంద తిథి అయిన షష్ఠి, భద్రతిథి అయిన ద్వాదశి, జయతిథి అయిన అష్టమి, పూర్ణతిథి అయిన అమావాస్య అశుభప్రదం. వీటిని పక్షి క్షద్రములు అంటారు. పాడ్యమికి అగ్ని, విదియకు బ్రహ్మ, తదియకు విశ్వేదేవత, చవితికి వరుణుడు, పంచమికి వషట్కారుడు, షష్ఠికి ఇంద్రుడు, సప్తమికి మహారుషులు, అష్టమికి అజైకపాదుడు, నవమి యముడు, దశమికి వాయువు, ఏకాదశికి పార్వతి, ద్వాదశి పితరులు, త్రయోదశి కుబేరుడు, చతుర్దశికి శంకరుడు, పూర్ణిమ అమావాస్యలకు ప్రజాపతి ఆయా తిథులకు దేవతలుగా ఉంటారు. ఇందులో 2, 3, 5, 7, 10 తిథులు సకల శుభకార్యములకు మంచివి. షష్ఠీ తిథి అక్షరాభ్యాసం, చెవులు కుట్టించుటకు మంచిది. శుక్ల ఏకాదశి అన్నప్రాసన, కేశఖండన, శోభనమునకు కాకుండా మిగిలిన శుభకార్యాలకు మంచిది. శుక్ల ద్వాదశి గృహప్రవేశ, ఊయలలో బిడ్డను వెంట. శుక్ల ద్వాదశి గృహప్రవేశ, ఊయలలో బిడ్డను వేట. శుక్ల త్రయోదశి ఉపనయనము. పూర్ణిమ వివాహ, సీమంతాలు, అన్నప్రాసన, శంకుస్థాపన, గృహప్రవేశము. పితృతిథులు జనవరి 14 లేదా 15 మరియు మరలా జూలై 16, 17. అమావాస్య, మకర, కర్కాటక సంక్రమణములు. 3 పితృతిథులు శుభకార్యములకు పనికిరావు. పితృతిథులు అమావాస్య, మకర, కర్కాటక సంక్రమములు. ఈ 3 పితృతిథులకు పనికిరావు. ఈ 3 పితృతిథులు ఇవి శుభకార్యములకు పనికిరావు. సప్తమి ఆదివారం, అమావాస్య సోమవారం, చతుర్దశి మంగళవారం శుభకార్యాలకు పనికిరావు. దగ్ధయోగములు అనగా తదియ బుధవారం, పంచమి మంగళవారం, షష్ఠి గురువారం, అష్టమి శుక్రవారం, ఏకాదశి సోమవారం, నవమి శనివారం, ద్వాదశి ఆదివారం దగ్ధయోగములు శుభకార్యమునకు పనికిరావు. అయితే సూర్యోదయం నుండి 2:24 తర్వాత ఈ దోషం వర్తించదని
కొందరి పెద్దల అభిప్రాయం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు పితృకాలం మరియు భాద్రపద మాస కృష్ణ పాడ్యమి నుండి అమావాస్య వరకు మొత్తం 15 రోజులు పగలు రాత్రిళ్ళు పితృకాలమే. వీటికి మహాలయ పక్షం అని పేరు. ఈ కాలంలో పితృదేవతలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇవి కాక ఆషాఢ కృష్ణ పంచమి, శుక్ల చవితి, మంగళవారం పితృదేవత ఆరాధన చాలా గొప్పది. మార్గశిర మాస కృష్ణ అష్టమి, పుష్యమాస కృష్ణ అష్టమి, మాఘమాస కృష్ణ అష్టమి, పాల్గొన మాస కృష్ణ అష్టమి, ఈ 4ంటికి త్రిశ్రోష్టకములు అంటారు. చంద్ర దర్శనము కలిగిన చతుర్దశితో కూడిన అమావాస్యను సినీవాలి అందరు. చంద్ర దర్శనం లేక పాడ్యమితో కూడిన అమావాస్యను కుహు అని పిలుస్తారు. ఒక సంవత్సరానికి షణ్ణవతి శ్రాద్ధములు అనగా 96 పితృదేవత ఆరాధనలు కలవు. అవి 12 అమావాస్యలు, 12 రవి సంక్రమణములు, 12 పౌర్ణమిలు, మహాలయ పక్ష 16 రోజులు, 12 అష్టకాలు, 14 వైద్యుతి, 14 వ్యతిపాత యోగములు, 4 యుగాది దినములు ఉంటాయి. రెండవది వారములు. రవి, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అను 7 రోజులు ఒక వారం అవి. ఇందులో రవివారము అనగా ఆదివారం నందు రాజకీయ కోర్టు వ్యవహారములకు, సోమవారం అన్నప్రాసన, కేశఖండన, అక్షరాభ్యాస తదితరాలు, మంగళవారం శుభకార్యములు చేయరాదు. రుణాలు తీర్చుటకు మంచిది, ఆపరేషన్లకు మంచిది. బుధవారం అన్ని శుభ కార్యక్రమాలకు మంచిది. గురువారం అన్ని శుభ కార్యక్రమాలకు మంచిది. శుక్రవారం అన్ని శుభ కార్యక్రమాలకు మంచిది. శనివారం భూములు, స్థిరాస్తులు అమ్ముటకు, శుభ కార్యక్రమాలకు మధ్యమం. మూడవది నక్షత్రం. చంద్రుడి గమనం 27 సార్లు, కొన్నిసార్లు 28 సార్లు విభాగాలను నక్షత్రాలు అంటారు. ఉగాది అను పదం నందు ఉగా అంటే నక్షత్ర నడక అని అర్థం, ఆది అంటే మొదలు అని అర్థం. ఈ నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, పూర్వ పల్గుని అనగా పువ్వ, ఉత్తర పల్గుని లేదా ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలకు పురాణం ప్రకారం అధిపతులు వరుసగా అశ్విని దేవతలు యముడు, అగ్ని, బ్రహ్మ, చంద్రుడు, శివుడు, అదితి, బృహస్పతి. సర్పములు పితృదేవతలు, భృగుడను సూర్యుడు, ఆద్యముడను సూర్యుడు, ఇంద్రుడు, వాయుదేవుడు, క్షమించాలి, ఆర్యముడను సూర్యుడు, ఇంద్రుడు, వాయుదేవుడు, ఇంద్రాగ్నులు, మిత్ర అను సూర్యుడు, దేవేంద్రుడు, రాక్షసుడు, గంగ, విశ్వే దేవతలు, విష్ణువు, అష్టవసువులు, అజేజపాలుడు, అహిర్బుద్ధుడు, పూష అను సూర్యుడు,
అభిజిత్ నక్షత్రములకు బ్రహ్మ అధిపతులు. ఈ 27 నక్షత్రములలో క్షిప్ర, దారుణ, మృదు, స్థిర నక్షత్రములు, ఉగ్ర, సాధారణ, చర నక్షత్ర విభాగములు ఉన్నవి. శుభ కార్యక్రములకు తిర్యం ముఖ నక్షత్రములు మంచివి. అనగా అశ్విని, మృగశిర, పునర్వసు, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ మరియు రేవతి. అధోముఖ నక్షత్రములు మఖ, విశాఖ, మూల, ఆశ్లేష, కృత్తిక, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాషాఢ, పూర్వభాద్ర, భరణి. ఇవి నీటి బోర్లు వేయుటకు మంచిది. ఊర్ధ్వముఖ నక్షత్రములు రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, ఉత్తర, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర నర్సరీలకు మంచిది. నర్సరీలకు అనగా వృక్షముల గురించి వాటికి మంచిది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అశ్విని, మఖ, మూల, కేతువు. ఈ అశ్విని, మఖ, మూలకు కేతువు అధిపతి. భరణి, పుబ్బ, పూర్వాషాఢకు శుక్రుడు అధిపతి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢకు రవి అధిపతి. రోహిణి, హస్త, శ్రవణంనకు చంద్రుడు అధిపతి. మృగశిర, చిత్త, ధనిష్టకు కుజుడు అధిపతి. ఆరుద్ర, స్వాతి, శతభిషంనకు రాహు అధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్రకు గురువు అధిపతి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రకు శని అధిపతి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, కేతువు అధిపతి. ఇలా అధిపతులుగా ఉన్నారు. యోగములు 27 నక్షత్రములకు 27 యోగములు కలవు. 1 వరుసగా విష్కంభము యముడు, ప్రీతి విష్ణువు, ఆయుష్మాన్ చంద్రుడు, సౌభాగ్యము ధాతి ధాత, శోభనము జీవుడు, అతిగండము చంద్రుడు, సుకర్మము ఇంద్రుడు, ధృతి తోయము, శూల ఆహి, గండము వన్హి, వృద్ధి సూర్యుడు, ధ్రువము భూమి, వ్యాఘాతము మారుతి, హర్షణము రుద్రుడు, వజ్రము తోయము, సిద్ధి గణేశుడు, వ్యతిపాతము రుద్రుడు, వరీయాన్ ధనదుడు, పరిఘ త్వష్ట, శివము మిత్రుడు, సిద్ధము షణ్ముఖుడు, సాధ్యము సావిత్రి, శుభము కమల, శుక్లము గౌరి, బ్రాహ్మము పితరులు, ఇంద్రము అదితి, వైద్యుతి అధిపతులుగా ఉన్నారు. ఇందులో 6, 9, 10, 13, 15, 17, 19, 27 యోగములలో శుభ కార్యక్రమాలు చేయరాదు. కరణములు పంచాంగములలో 5వి కరణము. ఈ కరణములు 11. అవి వరుసగా 1 భవ ఇంద్రుడు, బాలువ బ్రహ్మ, కౌలువ మిత్రుడను రవి, తైతుల ఆర్యుడను రవి, గణజి భూమి, వనజి లక్ష్మి, భద్ర యముడు, శకుని కవి, చతుష్ప వృష అను రాక్షసుడు, నాగవం పణి, కింస్తుఘ్నము వాయువు. వీటిలో 1, 2, 3, 4, 5, 6, 7 చరకరణములు.
8, 9, 10, 11 స్థిరకరణములు. స్థిరకరణములు నియమిత తిథుల్లో వచ్చును. ఎట్లు అనగా శకునికరణం బహుళ చతుర్దశి ఇది 2వ సంఘమునందు వచ్చును. చతుష్పాత్కరణము అమావాస్య పూర్వార్థంలో, నాగకరణము అమావాస్య ఉత్తరార్థంలో, కింస్తుకరణం కింస్తుఘ్నకరణం పాడ్యమి పూర్వార్థంలో. ఇవి ఎల్లప్పుడూ వచ్చు. ఇవి మారు. ఇందులో భవ, బాలువ, కౌలువ కరణములు శుభ కార్యక్రమాలకు, తైతుల, గణజి, వణజి కరణములు గృహ సంబంధ వ్యవసాయ వ్యాపారములకు, భద్రకరణం అశుభ పనులకు, శకునికరణం ఔషధ సేవ మంత్రోపదేశములకు, చతుష్పాతం పితృదేవతలకు, నాగవము దారుణ కర్మలకు. శకుని, చతుష్పాత్, నాగవం, హింసగ్రము, భద్ర ఈ 5 కరణములు శుభకార్యములకు మంచివి కావు. క్షమించాలి. ఇందులో శకుని, చతుష్పాత్, నాగవం, కింసగ్నము కరణములు ఎప్పుడు కృష్ణ చతుర్దశి, అమావాస్య, శుక్ల పాడ్యమి తిథులనే వస్తాయి. కాబట్టి ఏ తిథులలో శుభకార్యములు చేసుకోము. ఎందుకంటే ఈ కరణములు మంచివి కావు. కాబట్టి తమిళనాడు వారికి అమావాస్య మంచిదైతే మనకు పంచాంగ ప్రకారం అమావాస్య శుభకార్యములకు మంచిది కాదు. మౌఢ్యమి శుభగ్రహాలైన గురు, శుక్రగ్రహాలు రవిగ్రహానికి అత్యంత సమీపంలోకి రావడంను గురు మౌఢ్యమి మరియు శుక్రమౌఢ్యమి అందురు. మౌఢ్య కాలంలో శుభకార్యాలు చెయ్యం. అయితే శుక్రమౌఢ్యం నందు ఉపనయనము, గురు మౌఢ్యమి నందు వివాహము చేయవచ్చునని కొంతమంది పెద్దలు చెబుతారు. కర్తరి రవిగ్రహం భరే నక్షత్రం 3-4 పాదాలు, కృత్తిక మరియు రోహిణి 1వ పాదంలో సంచరించే కాలం. ఇంటి నిర్మాణాలు చేయం. శుభ కార్యక్రమాలు కూడా చేయం. చివరగా 1 సంవత్సరం రవిగ్రహంను బట్టి 2 భాగాలుగా చేస్తారు. 1 ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. ఇలా కాలగణన చేసి ప్రజలకు ఎప్పుడు శుభాలను అందించాలనే తపన మన ఋషుల యందు కలది. నమో గంగా యమునయోర్మధ్యే ఏ వసంతితే మే ప్రసన్నాత్మాన చిరంజీవితం వర్ధయంతి. నమో గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమో గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః. యదక్షర పరభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. ఇది ఉగాది యొక్క విశేషం, విశ్లేషణ, సూక్ష్మ వివరణ. శ్రీమాత్ర చరణారవిందార్పణమస్తు.